హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ ఫోర్స్ రెడ్డి. మనం ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటిదంటే, బినాన్స్లో మన సిఏఎస్ కాయిన్ ఎక్కడ లిస్ట్ అయింది అనే దాని గురించి మనం తీసుకుందాం. అంటే బినాన్స్ అనే ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిందా, బినాన్స్ అనే వ్యాలెట్లో లిస్ట్ అయిందా, ఈ రెండింటికి తేడా ఏంటో తెలుసుకుందాం. మనం ఇప్పుడు మామూలుగా బినాన్స్ ఓపెన్ చేస్తే మనకి ఎక్స్చేంజ్ వస్తుంది. ఫస్ట్ ఎక్స్చేంజ్ అనేది మనకు కనబడుతుంది. ఎక్స్చేంజ్లో మనము సిఎస్ అండ్ కైన్ అని కొడితే మనకు ఎక్కడ ఏం రాదు. కానీ బ్యాక్ వెళ్ళి మనకు ఎక్కడైతే ఎసెట్ ఉంటుందో ఎసెట్ కాడ మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంది, ఇక్కడ వ్యాలెట్ ఉంది. వ్యాలెట్ మీద టచ్ చేసినట్టు, ఇప్పుడు మనం ఎక్స్చేంజ్లో ఉన్నాము, మనం వ్యాలెట్ మీద టచ్ చేసినట్టయితే మనకు వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఇంతకుముందుకు ఏదైతే టోకెన్ ప్యాకెట్, మెటామాస్క్ వాడుతున్నామో అవే కీవర్డ్స్ దీంట్లో కొట్టుకున్నా సరిపోతుంది. వేరే కొత్తది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉంటే అవి ఉన్నట్టయితే ఆటోమేటిక్ ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అవే కీవర్డ్స్ ఇక్కడ కొట్టేసి మనం ఓపెన్ చేసుకుంటే మనం సెర్చ్లో మనం ఆల్రెడీ మార్కెట్స్కి వెళ్ళి సెర్చ్లో ఎప్పుడైతే టైప్ చేస్తామో సిఎస్ కాయిన్ అని, ఇగో ఇక్కడ చూడండి, సిఈఎస్ కొట్టగానే మన కాయిన్ వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన కాయిన్ వచ్చేసింది. మన కాయిన్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసినట్టయితే మనకు ఇక్కడ ట్రేడ్ ఎంత అయ్యింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. నేను 1 డే పెట్టాను. ఇది 10 days బిఫోరే ఇక్కడ లిస్టింగ్ అనేది జరిగింది. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో జరిగింది, కానీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో జరగలేదు. ఇంకా డీసెంట్రలైజ్డ్లో వ్యాలెట్లలో జరిగింది కాబట్టి ఇక్కడ 5.22 అనేది ఇప్పుడు మనకు ఉందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే మనం సిఎస్ కాయిన్ అంటే మన బినాన్స్లో కూడా వచ్చేసినట్టే, డీసెంట్రలైజ్ వ్యాలెట్లోకి వచ్చేసినట్టే. ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనం టెస్ట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్, కాయిన్ మార్కెట్ క్యాపే కాకుండా ఇక్కడ కూడా మనకు చెక్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే బినాన్స్లోకి మన కాయిన్ ఎంటర్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ ఎక్స్చేంజ్లోకి అంటే మనం ఇప్పటిదాకా డీసెంట్రల్ ఎక్స్చేంజ్లలో చూసాము, కానీ ఇప్పుడు ఎక్స్చేంజ్ అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లోకి రాబోతుంది అన్నారు. కాబట్టి దీని ఖచ్చితంగా మన బినాన్స్లో కూడా ఉండబోతుంది. అండ్ కొద్ది రోజులలోనే మనకు ఇది రాబోతుందనే విషయం అర్థమవుతుంది. అంటే లాడో సార్ మనకు చెప్పింది ఏంటంటే, ఏదైనా ముందు చెప్పట్లేదు, కానీ ఏదైతే ఉందో మన లిస్టింగ్ అంటే జరిగిపోయాక దాని గురించి ఇక్కడ చూసుకోండి అని చెప్తున్నాడు. అదే క్లారిటీగా మనకు వస్తుందన్నమాట. అందుకోసం ఇది ఎక్కడ చూసుకోవాలనే దాని గురించి కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ బినాన్స్లో ఎక్స్చేంజ్ ఉంది, వ్యాలెట్ ఉంది. రెండిట్లలో మనం కీవర్డ్స్ ఎక్కడైతే టెస్ట్ వ్యాలెట్లో ఉన్న కీవర్డ్స్ ఇక్కడ కొట్టుకుంటామో ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.